వేములవాడ పట్టణంలోని 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి మ్యాకల రేణుక ఇక్కడ స్థానిక వార్డులో ప్రచారం అయితే చేస్తున్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ, కౌన్సిలర్ అభ్యర్థిగా నిల్చున్నారు. మరి వార్డులో ఎలాంటి స్పందన వస్తుంది, మరి ఏం చేద్దాం అనుకుంటారు వార్డులో? అందరు సేవలు చేయడానికి వచ్చిన నేను వ్యవసాయం నుంచి వ్యవసాయం చేసుకుంటాం మేము. ఓకే, అందరు సేవలు చేయాలనే వచ్చిన ముందుకు. ఇది ఒక్క అవకాశం ఇచ్చిర్రు నాకు, అవకాశం వదులుకోవద్దు, మాకు మేము చేసుకుందామని నేను నిలబడ్డా. నన్ను గెలిపియాలని అందరినీ కోరుకుంటున్నా. అంటే ఇక్కడ 1వ వార్డులో అంటే ఏం సమస్యలు ఉన్నాయి, ఏం చెప్తారు మరి ప్రజలు? ఏ సమస్యలు, మోర్ల సమస్యలు ఉన్నాయి అన్నారు, రోడ్ల సమస్యలు ఉన్నాయి అన్నారు, పింఛని సమస్యలు ఉన్నాయి అన్నారు, కాకపోతే ఇంకా హెల్త్ ప్రాబ్లం ఉన్నాయి అన్నారు. గొర్రెలకు కుండీలు కట్టియాలి, చేన్ల మీద తింటున్నాయి, చేన్ల మీద తింటే రైతులు తిడుతుర్రు అని చెప్తుర్రు, అవి చేపియాలంటుర్రు, ట్యాంకులు కట్టియాలంటుర్రు. అవి నీళ్ళ ప్రాబ్లాలు ఉన్నాయి, చెర్లకు నీళ్ళు వస్తలేవు మాకు. అన్ని చెర్లకు వచ్చినాయి కానీ మా చెర్లకు నీళ్ళు రాలేవు. మాకు గొర్రెలకు, బర్రెలకు, ఎడ్లకు అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. చేన్ల మీద పోయి తాగడానికి అర్లు మేస్తున్నాయి, వాళ్ళందరూ తిడతారు మా కుర్మోళ్ళను. ఎవరినైనా తిడతారు, ఎడ్లైనా తాగినా తిడతారు. అవిటికి కుండీలు కావాలి, మోర్ల ప్రాబ్లాలు అవి తీరాలి, రోడ్ల ప్రాబ్లాలు తీరాలి మాకు. అవన్నీ చెయ్యాలని నేను ముందుకు వచ్చిన. చేస్తారా మరి? మీరు గెలిచిన తర్వాత ఖచ్చితంగా చేస్తారా, మరి మర్చిపోతారా? ఖచ్చితంగా మాటిస్తున్నా. నేను గెలిచిన తెల్లారే ఈ మా ఫస్ట్ వాడ నేను అన్ని స్టార్ట్ చేసి చూపిస్తా. ఖచ్చితంగా చేస్తారు? ఖచ్చితంగా చేస్తా, ఖచ్చితంగా చేసి చూపిస్తా. నన్ను గెలిపించినట్టయితే ఖచ్చితంగా గెలిపియాలి, నేను చేసి చూపిస్తా. అన్ని ఎవైనా ఏ ప్రాబ్లం అయినా నేను తీర్చగలుగుతా. అందుబాటులో ఉంటారు? ఎల్లువెల్లు అందుబాటులో ఉంటా. బట్ ఇదే ప్రచారంలో కొంతమంది ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, బీజేపీ పార్టీ నుంచి మ్యాకల రేణుక నిల్చున్నారు. మరి ఏమంటారు వార్డు ప్రజలు, ఏమంటారు? వార్డు ప్రజలు మాకు సపోర్టివ్గానే ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ లాంటి పార్టీలకు కూడా అవకాశం ఇచ్చిర్రు ఇంతకుముందు, వాటి మార్పును కూడా మనం చూసినాం. అందుకని ఒకసారి బీజేపీ మనకు ముందుకు రావాలి, బీజేపీ మనకు ఫామ్కి రావాలి, అధికారంలోకి తీసుకురావాలి. మనం 1వ వార్డుని డెవలప్మెంట్ చేయడానికి మా అత్తమ్మ, మామయ్య మ్యాకల రేణుక చిన్నయ్య ముందడుగు వేయడం జరిగింది. దీన్ని మేము డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఈ అభివృద్ధి మా లక్ష్యంగా మేము కంపల్సరీ చేస్తాం. మా తరపున ఉన్న వాళ్ళు కూడా మాకు బాగానే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే బీజేపీ కూడా మనకు ముందు ఉండాలి, మనకు వార్డు డెవలప్ కావాలని బాగా ప్రయత్నిస్తారు. దానికి మేము కంపల్సరీ కృషి చేస్తాం. అంటే మనతో పాటు కూడా ఇంకొకరు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, 1వ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి, మరి మ్యాకల రేణుక బీజేపీ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆమె ఏం చేయాలంటారు? ఆమె ఇప్పుడు చెప్పింది సమస్యలన్నీ, రోడ్లు కానీ, పింఛన్ల గురించి కానీ, గొర్రెలు కానీ, చెర్లకు నీళ్లు లేవని కానీ ఎన్నో రకాల సమస్యలు చెప్పింది. అవన్నీ చేస్తాను. ఇంత ముందుకు ఉన్న ప్రభుత్వం ఏమి కూడా అభివృద్ధి చేయలేదు. ఇవి అన్నీ చేస్తానని మా వాడ నుంచి, మా ఇండ్ల దగ్గర నుంచి, పేదరికం నుంచి ముందుకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు గెలిపియాలి 1వ వార్డు. గెలిపిస్తారా? ఖచ్చితంగా ఈసారి గెలిపిస్తాం. మా ఇంట్లో వేములవాడలో, కరీంనగర్లో, అక్కడక్కడ ఎక్కడనే ఉంటారు కదా, మా అందుబాటులో ఉంటారు కాబట్టి మేము ఖచ్చితంగా గెలిపిస్తాం. తన సతీమణి గెలిపించాలంటూ చిన్నయ్య అయితే ప్రచారం చేస్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? స్పందన మనకు మంచిగానే ఉంది. కొత్త కాబట్టి కొత్త వ్యక్తి రావాలని, మనకు ఒకటి అభివృద్ధి కలగాలంటే కొత్త వ్యక్తిని మనం తీసుకోవాలి. అంటే ఓటర్ల దగ్గర కూడా మనకు మెజారిటీ వచ్చే ఉన్నది, మంచి స్పందన ఉంది. ఇంటింటికి ప్రచారం చేస్తున్నా, రోజు తిరుగుతున్నాం. ఎందుకంటే మోడీ ప్రభుత్వం వచ్చే అభివృద్ధి కాబట్టి మనకు అది అవకాశం ఇస్తున్నారు ఇప్పుడు. అది దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తున్నాం. మనకు ఊళ్ళో కూడా మంచి బండి సంజయ్ అన్న ఉన్నాడు, మనకు ఏ నిధులైనా మనకు వస్తాయి, తీసుకొచ్చే బాధ్యత నాది. అంటే వార్డులో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీ ప్రచారంలో ప్రజలు ఏం చెప్తారు, అంటే ఏ సమస్యలు తీర్చారని అంటారు? అంటే సీసీ రోడ్లు, బోర్లు, ఏదైనా లైట్లు, ఇవి ఇక ఉంటాయి. అన్ని ప్రజలు ఒకటి మంచి కొట్టి చెప్తూనే ఉంటారు. అన్నీ చేస్తా అని వాడుకు నేను ఏ పని ఉన్నా చేస్తా అని నేను మాట ఇస్తున్నా, ఆమె ఇస్తున్నా, చేసి బాధ్యత నాది. గెలిపించి నన్ను ఆశీర్వదించుర్రి.
మీరు కులం మన మన ప్రజలకు హామీ ఇస్తున్నా ఎందుకంటే బయట పడతామని తెలుసు, మీకు కూడా తెలుసు. ఇక మనం ఎట్లా మీకు అభివృద్ధి చేస్తా నేను ఊళ్ళోనే ఉంటా, నేను ఎక్కడ ఉంటా, నేను మీ ముందు ఉంటా. నేను కూడా ఒక రైతును, ఎందుకంటే అది మీకు తెలుసు, నాకు తెలుసు. మీ ప్రశ్న అన్నది ఏదన్నది నాకు తెలుసు, మీరు ఏం చేస్తారు అన్నది, మీకు ఎట్లా చేయాలన్నది నాకు తెలుసు. కాబట్టి నేను ఇక్కడనే ఉంటా, మీ ముందే ఉంటా ఎప్పుడు. అది ఏదున్నా మీకు ఆపతున్నా నాకు చెప్తే నేను చేసే బాధ్యత నాది. అంటే కౌన్సిలర్గా పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువ మంది అనేకమైనటువంటి హామీలు ఇస్తుర్రు. మరి మేకల రేణుక గెలిచిన తర్వాత మరి హామీలను మర్చిపోతారా, మరి నెరవేర్చుతారా? నెరవేరుస్తాం, మేము నెరవేరుస్తామని చెప్తున్నాం మేము. ఎందుకంటే మనకు బండి సంజయ్ అని ఉన్నాడు, మనం గెలిచినామా వెంటనే మన ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గెలిపించడం అవుతుంది నిధులు. ఇప్పుడు నిధులు అక్కడ ఆగిపోయినాయి, ఎందుకంటే ఆ నిధులు మనకి ఇప్పుడు డైరెక్ట్ మనకి వస్తాయి. అప్పుడు మనం ఏదన్నా మనం చేసుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్ మనం వాళ్ళకు వీళ్ళకు అని చెప్పి ఇచ్చుడు ఉండదు, ఇక మనకే వస్తాయి డైరెక్ట్ అట్లా. చివరిగా ఏం చెప్తారు మరి మీరు మన మేకల రేణుక గెలుపు కోసం మీ వార్డు ప్రజలకు, మీ ఒక భర్తగా మీరు ఏం చెప్తారు మరి ప్రజలకు ఏముంది, మా భార్యను గెలిపియాలి, మా వైఫ్ను గెలిపించి మీరు నన్ను ఏ అవసరం ఉన్నా నన్ను అడిగితే నేను ఏదైనా మీకు నేను సహకారం రెడీ ఉన్నా, దేనికైనా రెడీ. నేను ఒకసారి బయటపడాలి నేను. అది బీజేపీ అభ్యర్థులను గెలిపివ్వాలంటూ ఇక్కడ కొంతమంది బీజేపీ నాయకులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులకు ఎలాంటి కృషి చేస్తారు, మరి ప్రజల నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మరి నమస్కారం సార్. ఈ వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 1వ వార్డు శాతరాజ్పల్లి మరి బీజేపీ అభ్యర్థి మేకల రేణుకాక్క మరియు చిన్నయ్య గారు వారు విజయం తథ్యమని చెప్పేసి గ్రామ ప్రజలు హామీ ఇస్తున్నారు, వారు భరోసా ఇస్తున్నారు. వారి సమస్యలపై రోడ్లు అయితేనేమి, సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థనైతేనేమి, మరియు ప్రధానంగా ఉన్న ఏది చెరువు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ చెరువు నిండడం లేదు. గత 2.5 సంవత్సరాల నుంచి స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చి మర్చిపోయారని చెప్పేసి చెప్తున్నారు. ఏ ఒక్క సమస్యను కూడా పట్టించుకున్న దాఖలు లేవు. ఓట్ల కోసం వచ్చి ఓట్లు దండుకొని పోవడమే తప్ప ఈ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏమీ చేయలేని స్థితిలో ఉంది. అప్పుడు మరి మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే అదే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. 2.5 సంవత్సరాలు గడుస్తున్న ఒక్క అన్న పైస రాకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ చెరువు ఎండిపోయి రైతులు అరగోస పడుతుండే కనీసం చూడకుండా వెళ్ళిపోయిన ఈ స్థానిక ఎమ్మెల్యే ఏ అర్హతతోటి ఓట్లు అడుగుతున్నాడో నేను అడుగుతున్నాను. మరి పక్కనే ఉన్న వేములవాడకు వచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్న చెరువు కనబడలేదా మీకు? మరి అభివృద్ధి నేను చేస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ అభివృద్ధి చేసిరో మీరు సవాలు చేసింది చూపిస్తారా? ప్రతి నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులే, వీరు స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక్క రూపాయి లేదు. ఈ ఎలక్షన్స్ పెట్టడం కూడా ప్రధాన కారణం సెంట్రల్లో ఆగిపోయిన నిధులు తీసుకురావడానికి తప్ప వీళ్ళు అభివృద్ధి చేస్తాన ధ్యాస లేదు. వీళ్ళకి ఏమున్నా డబ్బులు కావాలి, కార్యకర్తలు డెవలప్ కావాలి తప్ప ప్రజల సమస్యలు పట్టించుకున్న దాఖలే లేదు. ఈ శాతరాజ్పల్లిలో ఈసారి ఖచ్చితంగా మార్పు తథ్యమని చెప్పేసి ప్రజలే కోరుకుంటున్నారు. మార్పు రావాలి, మంచి మనిషిని గెలిపించుకోవాలి. మన మధ్యన ఉండే మనిషి ఎక్కడో వేములవాడో హైదరాబాద్లో ఉండే మనిషిని గెలిపించుకుంటే అందుబాటులో ఉండరు. ఏ సమస్య వచ్చినా, విద్య, వైద్యం, ఆరోగ్యం ఏ సమస్య వచ్చినా మరి మనం అందుబాటులో ఉండే నాయకుడిని గెలిపించుకుంటే మనకు భరోసాగా ఉంటాడు. ఏదైనా నిలబెట్టి అడగచ్చు అని చెప్పేసి భరోసా ఈరోజు శాతరాజ్పల్లి ప్రజలు చెప్తున్నారు. ఈ విజయం నల్లేరుపై నడక అని చెప్పేసి ప్రజలకి వివరిస్తున్నాను. ఇదే అవకాశం చిన్నయ్య రేణుకక్కకి ఇచ్చి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భారత్ మాతాకి జై. రైట్, ఇది వేములవాడ పట్టణ అభివృద్ధి జరగాలన్నా, 1వ వార్డు అభివృద్ధి జరగాలన్నా ఖచ్చితంగా బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందంటూ వీరైతే పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా 1వ వార్డులో స్థానికంగా ఉండే ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి మేకల రేణుక చిన్నయ్య కుటుంబం ఫ్యామిలీని ఖచ్చితంగా వారు గెలిపిస్తేనే స్థానికంగా ఉండి అభివృద్ధి చేస్తానంటూ వీరైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.